మనకు మిగులు బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఆ మిగులు బడ్జెట్ తోటి మనం చక్కగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవచ్చు. నిజంగా అందరూ కూడా అనుకున్నదంటే మన కేసీఆర్ గారు పరిపాలన చేస్తారు. సరే, అటు కాంగ్రెస్ సోనియా గాంధీని మోసం చేసినప్పటికీ కూడా పార్టీ విలీనం చేస్తా, నేను ఆమె కాంగ్రెస్ తోటే మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పిన వ్యక్తి, సరే కాంగ్రెస్ను మోసం చేసిండు అనుకుందాం, కాంగ్రెస్ మోసం చేశాడు, సరే వచ్చాడు. ఇక్కడ వస్తూ కూడా ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుని నియమిస్తానన్నాడు. మరి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తనకు ఆశ రెట్టింపైంది కావచ్చు. ఆ రెట్టింపైనటువంటి ఆశతో తను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. సో దళితులను కూడా తుంగలో తొక్కేసినటువంటి విషయాన్ని మనం గమనించాం, మనం అందరం చూసాం. సరే, ఇక పరిపాలన సాగుతుంది. పరిపాలన సాగుతున్న క్రమంలో అప్పులు ఎక్కడి నుంచి కావాలో అప్పులన్నీ తీసుకొస్తూనే ఉన్నాడు. అప్పులు తీసుకొస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. ఒక మాట ఏమంటాడంటే, అప్పులు తెచ్చి నేను సంపదను సృష్టించాను అంటాడు. అప్పులు తెచ్చి సంపదను సృష్టించాలనుకుంటే ఉన్న సంపద నుంచి నువ్వు అభివృద్ధి అయ్యేటువంటి మార్గాన్ని చూడాలి. అప్పులు తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని చేశాను అంటాడు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేయమని ఏ ప్రజలు కోరుకోరు. అప్పులు తెస్తే అభివృద్ధి చేయండి, సంపదను సృష్టించండి అని కోరుకుంటారు. అయితే కొంత సంపదను సృష్టించావు అంటే ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఆఫీసులు కావచ్చు, ఇట్లాంటివన్నీ సృష్టించావు. కానీ అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు అంటే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క క్యాండిడేట్ మీద, ఒక్కొక్క సభ్యుని మీద దాదాపు 4.5 లక్షల అప్పు ఉన్నదన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ అప్పంతా ఎలా తీర్చాలి, ఎవరు తీర్చాలి? నువ్వు మాత్రం 7 లక్షల అప్పు చేసావు, నేను సంక్షేమ పథకాలకు ఇచ్చాను, దాని తర్వాత మిగతా సంపదను అభివృద్ధికి చేశాను, దాని తర్వాత మిగతా కార్యక్రమాలు చేసేందుకు చేశానని చెప్పుకుంటున్నావే. మరి నువ్వు చేసింది సంక్షేమం చేసింది కొంతమేరకే చేసావు, పూర్తి స్థాయిలో కూడా జరగలేదు. అయితే ఇంకా ఈ నిధులను కూడా అడ్డదారి వెళ్ళాయి. రైతు బంధు అన్నావు. రైతు బంధు నిజంగా బీద రైతులకు పడ్డదా అంటే బీద రైతులకు ఏదో ఆషామాషిగా కొంతబడింది. కానీ మల్లారెడ్డికి ఏమైందండి? మల్లారెడ్డికి 2 కోట్లు పడుతుందా? పల్లారాజేశ్వరరెడ్డికి 2 కోట్లు పడుతుందా? ఎర్రబెల్లి దయాకర్ రావుకి 1,20,00,000 పడతాయా? మరి ప్రశాంత్ రెడ్డికి 40 లక్షలు పడతాయా? ఇట్లా తీసుకుంటూ పోయినట్లయితే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి ఇట్లా డబ్బులు పడుతున్నాయి. దీన్ని ఏమనుకోవాలి అసలు? నువ్వు రైతులకు ఇవ్వాలనుకున్నావా, లేదా నేరుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇవ్వాలనుకున్నావా? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇవ్వాలనుకున్నా డైరెక్ట్గా నిధులు ఇవ్వకపోయావా? నేను ఎట్లాగో మిమ్మల్ని అందరిని మోసం చేస్తున్నాను, నేను ప్రజలకు ఇవ్వాలనుకోవట్లేదు, నేను వీళ్ళకే ఇస్తున్నాను, ప్రజల పేరు చెప్పి వాళ్ళందరికీ పెట్టావే, దీన్ని ఏమంటారు అసలు? అంటే ప్రజల నోరు కొట్టి, ప్రజల కడుపు కొట్టి వాళ్ళు ఉన్నోళ్ళందరికీ పెట్టావు. అంటే నీ మెప్పు కోరడం కోసం, దాని తర్వాత వాళ్ళందరూ నీకు వచ్చి దాసోహం అవడం కోసం. ఇది నీ రాజకీయ చరిత్ర. మరి ఇట్లాంటి సందర్భాల్లో కూడా దాని తర్వాత దళిత బంధు అని తీసుకొచ్చావు. దళిత బంధు ఎవరికి ఇచ్చావు నువ్వు? పూర్తిగా రాష్ట్రంలో మొత్తం అందరికి ఇచ్చావా? నియోజకవర్గంలో దాదాపుగా నువ్వు ఒక 2,500 నుంచి 3,000 మందిని సెలెక్ట్ చేసేసి ఇద్దామని చెప్పావు. నిజంగా నియోజకవర్గంలో 3,000 మందికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అట్లాంటి సందర్భాలు లేవే. కేవలం 1,500 మందికి ఇచ్చావు. ఆ 1,500 మందిలో నువ్వు జాగ్రత్తగా గమనించింది ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించి ఆ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేశావు. సో అందులో కూడా ఇచ్చేటువంటి సందర్భంలో కూడా జరిగినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఆ డబ్బులు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అందులో కొంత డబ్బులు చెందాలి. అట్లాంటి సందర్భాలన్నింటినీ కూడా చూసాం. ఇట్లా ఈ రకంగా ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇంత అవినీతి జరుగుతున్నా, అవినీతి మీద ఒకవేళ సిబిఐకి ఎవరైనా కంప్లైంట్ చేసినా, లేకపోతే ఇంకేదన్నా ఈడీకి చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా సిబిఐ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక జీవో కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చేశాం. మరి ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ఇవన్నీ కాదని మీ ప్రియమైనటువంటి కూతురు ఢిల్లీలో ఏం చేసిందో కూడా మనం చూసాం కదా. ఎట్లాంటి పరిస్థితుల్లో ఆమె జైలుకి వెళ్ళిందో చూసాం కదా. ఇకనైనా మీలో మార్పు రావట్లే. మీరందరూ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, అలజడి సృష్టించడం ద్వారా రాష్ట్రపతి పరిపాలన రావాలి, రాష్ట్రపతి పరిపాలన తర్వాత జమిలీ అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి
ఎర్రబెల్లి దయాకర్ రావు జమిలీ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. జమిలీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ ఇదే కేటీఆర్, హరీశ్వరరావు, కేసీఆర్ మీరు ఫామ్ హౌస్లో ఉండండి, కేటీఆర్ని సీఎం చేద్దామని మిగతా నాయకులంతా కేటీఆర్ సీఎం అని చెప్తున్నటువంటి సందర్భాలను మనం అనేకం చూస్తున్నాం. అంటే ఇక్కడ వీళ్ళ మధ్యలో వీళ్ళకే సయోధ్య లేదు. వీళ్ళ మధ్యలో ఏంటంటే కేసీఆర్ కావాలని కొంతమంది, కేటీఆర్ కావాలి అంటే చివరికి బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలబోతున్నదా? కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇది రెండు విభాగాలుగా విభజించబడబోతుందా ఇది? సో ఇది మాత్రం కొంత అనుమానంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది విడిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఎంత దూరంలో లేదన్నటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని బాగా గమనించాలి. మరి సమగ్ర సర్వే ద్వారా ప్రజలందరూ ఏ క్యాస్ట్ ప్రకారం ఎట్లా ఉన్నారంటే తెలుసుకునే ప్రయత్నం చేసావు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ మరి భూములు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలిగావు. మరి తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ భూములన్నీ తీసుకొని దాంతో రియల్ ఎస్టేట్ చేసావు. ఏ రకంగా అమ్ముకోవాలో ఆ రకంగా అమ్ముకున్నారు. దాని తర్వాత ఏ రకంగా దాన్ని కబ్జా చేయాలో కబ్జా చేసినటువంటి సంఘటనలు కూడా మనం అనేకం చూసాం. మరి ఇట్లాంటి సందర్భాల్లో కూడా ప్రజలు ఎదురుతే వాళ్ళ మీద చాలా అత్యంత దారుణంగా మరి వాళ్ళ మీద దాడులు చేయించావు, పోలీసులతో కేసులు పెట్టించి లోపటేసావు. అట్లాగే ఇవన్నీ అంశాలు కాకుండా ఇంకా మిగతా విషయాలు ఏంటంటే చెరువులు. నిజంగా అశోకుడు ఆ రోజు చెరువులు ఎందుకు నాటించిందంటే మరి ఎవరు మన కాకతీయుల సమయంలో కూడా మరి చెరువులన్నీ కూడా తీసుకున్నారు. ఎందుకు? చెరువులు ఉన్నట్లయితే నీరు ఉంటుంది, నీరు ఉన్నట్లయితే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటుంది, తద్వారా సాగునీరు త్రాగునీరు ప్రజలకు అందుతుంది. ఆ రకంగా పచ్చని పంట పొలాలు ఉంటాయి, మరి అభివృద్ధి కూడా జరుగుతుంది, మరి పంట కూడా చాలా వస్తుంది, తద్వారా ఆర్థికంగా రాష్ట్రం ఎదుగుతుందన్నట్టు ఒక ఆలోచనతో చేశారు. మరి మీ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి? కుంటలు, చెరువులు, కబ్జాలు. అవి కుంటలు, చెరువులు, కబ్జాలు జరుగుతున్నా మీరు చూడలేదు. అందులో మీ వ్యక్తులు, మీ కార్యకర్తలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా కబ్జాలు చేసినటువంటి సంఘటన. అంటే హైదరాబాద్కి కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరో బెంగళూరు కాబోతుందా? బెంగళూరులో చూడండి, అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా తీసేయడం వల్ల ఇప్పుడు నీళ్లు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఎక్కడ కదా హైదరాబాద్లో మాదాపూర్కి వెళ్ళి చూడండి, ఎంత దారుణమైనటువంటి స్థితిగతులు ఉంటాయో, నీళ్లు దొరకవు అసలు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ వస్తుందని గమనించినటువంటి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వెరీ ఇమీడియట్గా హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే మీరు ప్రజాపక్షంగా లేదా ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? నిజంగా ఇట్లాంటి అన్నిటిని కూడా మరి హైడ్రాకు అప్పగే చెప్పి మరి వాటిని కాపాడాల్సిన బాధ్యత చేయాలి. మీరే కోర్టులలోకి వెళ్ళి కోర్టులో వేశారు, హైడ్రా ఇది తప్పుడు సంస్థ, ఇది ఉండకూడదు, దీన్ని మూసేయండి అని చెప్పి. కానీ కోర్టు ఏం చేసింది? మిమ్మల్ని ఒట్టికాయలు వేసింది. అట్లా కాదు, హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనే, కానీ నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత చేయండి అని చెప్పింది. ఎస్, కరెక్టే, నోటీసులు ఇవ్వాలి. ఎవరికైనా ఒక పని చేసే ముందు, ప్రభుత్వం ఒక పని చేసే ముందు నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ద్వారా అప్పుడు తీసేసే ప్రయత్నం. ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనులని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి సందర్భం. కేవలం ప్రతిపక్షం మాత్రం ఒప్పుకున్నట్టు. ఎందుకు? మరి వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ కబ్జా చేసినటువంటి చెరువుల్లో, కుంటల్లో కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నీ పోతున్నాయి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది. సో అట్లా ఆ రకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక విషయాన్ని, ఇది అత్యంత ముఖ్యమైన విషయం. సరే, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలన చేసింది. సరే, కష్టాలు నిష్టాలు అవన్నీ ఉన్నాయి, ప్రజలందరికీ కూడా అవకాశం దొరకలేదు. ఒకవేళ రీకాల్ చేసేటువంటి కనుక పరిస్థితి కనుక మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలా చేసినటువంటి పార్టీలను కావచ్చు, ఇలా చేసినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వెనక్కి పిలిచి మరి కొత్త ప్రభుత్వాన్ని కూర్చోబెట్టే పరిస్థితి ఉండేది. కానీ అట్లాంటి పరిస్థితులు లేదు కనుక మరి సరే ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి ఎక్కడికి కూడా అంటే ప్రగతి భవన్లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు.
ఇట్లాంటి పరిస్థితిని ఏ రకంగా చూడాలి? అంటే వాళ్ళు మీ దగ్గరికి రావద్దు, మీరు చేసేది ఏకచక్రాధిపత్యం, మీరు ఏది చెప్తే అది వినాలి, ఏది చెప్తే అది జరగాలి. మన కొండగట్టులో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, 60 మంది చనిపోయారు. ఎక్కడున్నారండి కేసీఆర్ గారు మీరు? అంటే ప్రజలు చనిపోతే కూడా ప్రజల వద్దకు వచ్చేటువంటి పరిస్థితి మీకు లేదు. కేవలం ఎవరికి ఈ ప్రగతి భవన్లో ఎంట్రీ ఉన్నదంటే వ్యాపారవేత్తలకి, తన రాజకీయ సోదరులకి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సోదరులకి, వీళ్ళందరూ కలుసుకొని మరి లోపల కూర్చొని అనేక విషయాలను రచించుకున్నారే. ఎవరిని ఎట్లా ఏ రకంగా ముంచాలి, ఏ రకంగా మరి డబ్బులు సాధించాలనేటువంటి విషయాలపై అనేక చర్చలు చేశారే. మరి మీ ప్రజలు ఎన్నుకున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలను మాత్రం దగ్గర రానియలే. అందుకే ప్రజల అవకాశం కోసం చూశారు. అవకాశం దొరికిన వెంటనే ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక మూల కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఎవరైనా ప్రజల్ని మర్చిపోయి, ప్రజలకి ఎవరికైనా ప్రజల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం అయితే పాటుపడదో, ప్రజల సంక్షేమం ఎవరైతే చూడరో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎవరైతే ఇవ్వరో, సాగునీరు, తాగునీరు, అభివృద్ధి, ఇలాంటి అన్ని అంశాల్లో గనక ప్రభుత్వాలు గనక కావలసిన చర్యలు చేపట్టకపోతే ఏ ప్రభుత్వాన్నైనా దించేందుకు ప్రజలు